కొండా సురేఖ గారు మిమ్మల్ని టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నారు. ఎందుకు ఏముండొచ్చు మీరేమనుకుంటున్నారు? ఆమెకు రేవంత్ రెడ్డి స్క్రిప్ట్ ఇచ్చిండు. ఆమె మతిస్థిమిత లేని వ్యక్తి. మరి ఆమె ఏం మాట్లాడినా నడుస్తుందని అనుకున్నాడు. సో అందుకొరకే రేవంత్ రెడ్డి ఆయన మాట్లాడలేక కొండా సురేఖ, సీతక్క, లేకపోతే కవ్వంపల్లి సత్యనారాయణ, ఇంకెవరు చిన్న చిన్న వాళ్ళు పాపం పట్టేళ్ళు పచ్చోళ్ళు అందరినీ ముందర పెట్టి వాళ్ళతో తప్పుడు మాటలు మాట్లాడిస్తారు. గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ జరుగుతుంది. ఆ ఫుడ్ పాయిజన్ల వెనుక మీరున్నారని చెప్పి ప్రధానంగా ఆరోపిస్తున్నారు. గతంలో మీరు సెక్రటరీగా పనిచేసిర్రు. నిజంగా అట్లాంటిది ఏమైనా జరిగిందంటారా? నేను మళ్ళీ చెప్తున్నా రేవంత్ రెడ్డి గారు, మీ దగ్గర పోలీసు వ్యవస్థ ఉంది, మీ దగ్గర పెద్ద పెద్ద అధికారులు ఉన్నారు. ఆ కుట్ర నేనే చేసి ఉంటే నన్ను జైల్లో వేయండి. మీ దగ్గర చట్టం ఉంది, అధికారం ఉంది, పోలీసులు ఉన్నారు, తుపాకులు ఉన్నారు, కాల్చేయండి నన్ను. ఎవరొద్దన మీరు నేను చేసి ఉంటే ఆధారాలతో తెలంగాణ ప్రజల ముందర పెట్టండి. ప్రవీణ్ కుమార్ ఈరోజు పోయి ఆయన విషాహారం వండించి పిల్లలందరికీ కూడా మంతగా ప్లేట్లలో పోయి వడ్డించిండు అని మీరు చెప్పి ఉంటే, మీ దగ్గర ఆధారాలు ఉంటే, సీసీటీవీ ఫోటేజీలు ఉంటే, అవన్నీ కూడా తెలంగాణ ప్రజల ముందర పెట్టి నా మీద కేసు పెట్టి నన్ను చెల్లపల్లి జైల్లో పడేయండి. ఎవరొద్దన్నారు. 2018 నుంచి 99 కోట్లు ఇందులో అవినీతి జరిగింది. మీరే క్రియాశీలకంగా ఉన్నారని చెప్తున్నారు. మరి తీయండి అవినీతి, ఎవరొద్దన్నారు. 18 నుంచి అవినీతి నిరోధక శాఖ మీ దగ్గరే ఉన్నది. మరి పెట్టండి ఆధారాలతో సహా అవినీతి నిరోధక శాఖను మా ఇంటికి పంపించి మా ఇల్లు రైడ్ చేసి అవన్నీ కూడా 99 కోట్లు తీసుకుపోయి గన్ పార్క్ ముందర పెట్టండి. సంతోషం. ఐల్ బి వెరీ హ్యాపీ. ఐల్ బి వెరీ వెరీ హ్యాపీ. ఆ 99 కోట్లు తీయండి, నా దగ్గర కూడా డబ్బులు లేవు. కానీ ఒక పార్టీ గవర్నమెంట్లో ఉన్న మంత్రి స్వయానా మీ మీద ఆరోపణలు చేసింది. ఎంతో కొంత నిజం ఉండొచ్చు కదా అని ఒక చర్చ జరుగుతుంది. ఏమంటారు దీన్ని? నిజం ఉంటే మరి తీయండి కదా, ఎవరొద్దన్నారు. ఆరోపణలు చేసినప్పుడు ఆధారాలు కూడా చూపించాలి. ఆధారాలు లేకపోతే నిరాధారమైన ఆరోపణ అవుతుంది. నిరాధారమైన ఆరోపణ చేసేవాడు మతిస్థిమిత లేని వాడే చేస్తాడు. ఎర్రగడ్డ నుంచి మెంటల్ నుంచి పారిపోయి వచ్చినట్టే నిరాధారమైన ఆరోపణలు చేస్తాడు. అలాంటి వాళ్ళు మంత్రులుగా ఉండడం మన తెలంగాణ ప్రజలు చేసుకున్న దురదృష్టం. అలాంటి వాళ్ళని ముందర పెట్టి తన దోపిడీని యథేచ్ఛగా సాగిస్తూ రేవంత్ ట్యాక్స్, బట్టి ట్యాక్స్, రకరకాల ట్యాక్సులు వేసుకుంటూ పేద ప్రజలను పీడించుకొని తింటూ ఆ విషయాలు ఎవరు చూడకూడదని చెప్పి రాజకీయం అంతా కూడా గురుకులాల చుట్టూ ప్రవీణ్ కుమార్ చుట్టూ తిప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ప్రవీణ్ కుమార్ ఎందుకు టార్గెట్ అవుతున్నాడు? ఇక్కడ చాలా మంది కీలక నేతలు ఉన్నారు. కేటీఆర్ ఉన్నాడు, కేసీఆర్ ఉన్నాడు. గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ అనగానే ప్రవీణ్ కుమార్ ఎందుకు గుర్తొస్తున్నాడు? అది తెలంగాణ సమాజమే చెప్పాలి. తెలంగాణ సమాజమే ఎందుకు ప్రవీణ్ కుమార్ని టార్గెట్ చేస్తున్నారన్న విషయం ఆ సమాజమే చెప్పాలి. అలా ప్రవీణ్ కుమార్ కేసీఆర్ గారి హయాంలో కేసీఆర్ గారు ఇచ్చిన ప్రోత్సాహం మేరకు ప్రవీణ్ కుమార్ అనే వ్యక్తి గురుకులాలను ప్రపంచ స్థాయికి తీసుకుపోయిండండి. తెలంగాణలో ఇన్ని గురుకులాలు ఇంత గొప్పగా ఈరోజు మీరు ఎక్కడైనా చూసినరా? ఏ రాష్ట్రంలో కూడా విద్య మీద ఇంత చర్చ జరుగుతుంది తెలంగాణలో జరిగినంత ఎందుకు జరుగుతుంది మీరు చెప్పండి? కర్ణాటకలో జరుగుతుంది, తమిళనాడు జరుగుతుంది, కేరళ జరుగుతుంది, ఉత్తరప్రదేశ్ జరుగుతుంది, ఎక్కడ జరుగుతుంది? ఇక్కడే ఎందుకు జరుగుతూ ఉన్నది చర్చ? మీరు చూడండి, విద్య మీద ఎందుకు చర్చ జరుగుతున్నది? అది తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ వచ్చినప్పటి నుంచి ఇది విద్యలో నెంబర్ 1 స్టేట్గా ఉండాలని మేము కోరుకున్నాం. ఆ విధంగా పనిచేసినాం. కానీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఆ పేరును నాశనం చేస్తున్నది. మేము దాన్ని కాపాడుకోవాలని చూస్తున్నాం. పేద బిడ్డలు వాళ్ళ జీవితాలు కాపాడాలి, వాళ్ళు సురక్షితంగా ఉండాలి, సజీవంగా ఉండాలి, వాళ్ళు రేపొద్దున గొప్ప గొప్ప పొజిషన్లకు పోవాలనే ఆలోచన ఉంది. కాబట్టి మేము ఇలా ఆరాటపడుతున్నాం. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గురుకులాల్లో ఎలాంటి మార్పులు ఉన్నాయి? అప్పుడు ఎట్లున్నాయి గురుకుల స్కూళ్ళు, ఇప్పుడు ఎట్లున్నాయి? మీరేమనుకుంటారు? కేసీఆర్ పాలన ఒక స్వర్ణయుగం, రేవంత్ రెడ్డి పాలన ఒక చీకటి యుగం. గురుకుల స్కూళ్ళ గురించి చెప్పండి సార్. పాలన కాదు ఇక్కడ. అప్పుడు స్కూళ్ళ పరిస్థితి ఎట్లుంది, ఇప్పుడు ఎట్లుంది స్కూళ్ళ పరిస్థితి? మీరేం చెప్తారు? గురుకుల స్కూలే చెప్తున్నా. ఆ టైంలో విద్యార్థులు చాలా గొప్పగా బతికిండ్రు. తల్లిదండ్రులు మర్చిపోయినారు. గురుకులాలే తల్లులు తండ్రులు అనుకున్నారు. ఇవాళ ప్రతిరోజు తల్లిదండ్రుల దగ్గర పోవాలనిపిస్తున్నది పిల్లలకు. ఈ స్కూల్ బాగలేవు, మా అమ్మ నాన్న దగ్గర పోవాలనిపిస్తుంది. స్వేరో పేరు మీద ఒక ప్రైవేటు సైన్యాన్ని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఏర్పాటు చేసుకొని 100 కోట్లు సంపాదించాడనే ఆరోపణలు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు చేస్తున్నారు. మీరు దీన్ని ఎట్లా చూస్తారు? ఎట్లా కౌంటర్ ఇస్తారు వాళ్ళు? కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది. మళ్ళీ రిపీట్ చేస్తున్నా, మళ్ళీ రిపీట్ చేస్తా, ఎప్పటికీ రిపీట్ చేస్తా. ఆ 100 కోట్లు ఏమైనా ఉంటే అవన్నీ తీసుకొచ్చి తెలంగాణ ప్రజలకు వంచండి. తెలంగాణ ప్రజలకు వంచండి. నేను బి వెరీ వెరీ హ్యాపీ. అలా మాకు కూడా ఇవ్వండి కొంచెం. ఎక్కడ పెట్టరు సార్ అంటారు? 100 కోట్లు ఎక్కడ పెట్టరు మీరు? ఇన్వెస్ట్మెంట్ రేవంత్ రెడ్డి ఇంట్లో పెట్టినా, లేకపోతే మరి కొండా సురేఖ ఇంట్లో పెట్టినా, లేకపోతే ఇంకెక్కడ పెట్టినా, గాంధీ భవన్ కింద పెట్టినా, ఇంకెక్కడ పెట్టినా మొత్తం వాళ్ళని తీయమని చెప్పాలి. మిమ్మల్ని మీ మీద ఆరోపణలు చేస్తున్నారు కదా, మీ పరువుకి భంగం వాటిల్లలేదా? మీకేం అనిపించట్లేదా? మీరే అసలు దీని మీద ఏ స్టాండ్ తీసుకోబోతున్నారు భవిష్యత్తు? పరువు లేనోళ్ళు చేసే ఆరోపణల మీద నేను పరువు నష్ట దావా వేసి నా పరువు తీసుకోను. పరువు ఉన్నోడు ఆరోపణ చేస్తే అర్థం ఉన్నది. పరువు లేనోడు పరువు లేనోడు ఒక నిరాధారణ ఆరోపణ తీస్తే నేను ఆ పరువు లేనోడు గురించి నా పరువు తీసుకోను.
నేను ప్రజల కోసం పోరాడుతూనే ఉంటా. ఆ సమయాన్ని అంతా కూడా నేను ప్రజల కోసం వెచ్చిస్తాను. బాధ్యతాయుతమైన మంత్రి పదవిలో ఉన్నది, కానీ మీరు బీర్లు బిర్యానీలు రేవు పార్టీలు చేసుకునే ఆ నైజం మంత్రికి ఉందని చెప్పి మీరు మాట్లాడుతున్నారు. ఆమెనే చెప్పింది, నేను చెప్పాను. ఒకవేళ వాళ్ళు మీ మీద కోర్టుకు పోతే ఆమెనే చెప్పింది, పొమ్మని చెప్పండి. ఎవరు అన్నారు? పొమ్మని చెప్పండి. ఐ విల్ బి వెరీ హ్యాపీ. పొమ్మని చెప్పండి ఆమెను. ఐ విల్ బి వెరీ వెరీ హ్యాపీ. ఆమెనే చెప్పిందిగా, బీర్లు లేకుండా బిర్యానీలు లేకుండా పార్టీలు నడుస్తాయా అని ఆమెనే చెప్పింది. అదే నేను ఉటంకిస్తూ చెప్పిన. ఆమెనే పొమ్మని చెప్పండి. ఐ విల్ బి వెరీ వెరీ హ్యాపీ. పరిపాలన చేయమంటుందా, పరిపాలన చేయాలనుకుంటున్నదా, లేకపోతే పరువు నష్టం దావాల చుట్టూ తిరగాలనుకుంటున్నదా, ఆమెకే వదిలేదు. చివరిగా చెప్పండి సార్, మీ పోరాటం ఎట్లా ఉంటుంది? గురుకుల స్కూల్లో ఫుడ్ పాయిజన్లు జరుగుతున్నాయి, మీ పోరాటం రక్షించేంత వరకు కూడా మా పోరాటం ఉంటుంది బరాబర్. సో ఇది మొత్తానికి గురుకుల పాఠశాలల్లో పెద్ద ఎత్తున ఫుడ్ పాయిజన్లు జరుగుతున్నాయి గత కొన్ని రోజుల నుంచి కూడా. ఖచ్చితంగా దీని మీద పోరాటం చేస్తాం, బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నిస్తుంది కాబట్టే మా మీద నిరాధారణమైన ఆరోపణలు చేస్తున్నారని చెప్పి ప్రవీణ్ కుమార్ మాట్లాడుతున్నారు.